ఆగు. ఆ, రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ ఉంది ఆడ. అదే కదా. ఓయ్, ఓయ్, షో 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 నడు. ఆడే మనకి చెప్తున్నాం అనుకున్నా నాడు. ఆడ చేయలేతుండే ఎందుకు, మనం అవిడిని తరుముతుంటే. ఆ, ఏ టెన్షన్ ఉండదురా నాయన. ఆ సామాన్ అంటుంటే మొన్నటిదాకా ఊరికి పోయి ఆ పొలం పని చేసుకొని ఉంటా, ఈ ఏం చేస్తారా అనిపిస్తుంది కానీ ఆ ప్రశాంతంగా ఉంటుంది అది. ఆ, నీకు సిటీలో ఏంది నార్మల్ చిన్న గొడవైనా కూడా ఓడి బయటికి రాడు రా బాయ్. నా అమ్మ, ఆడ నీకు సాయంత్రం 6 అయిందంటే ప్రతి ఒక్కడు బయటనే చేస్తా అంటాడు. పొద్దున్న నుంచి బయటనే ఉంటారు కొడుకులు. ఆ, ఏ అమ్మ, మన దగ్గర వేస్ట్ రా నాయన సిటీ చెప్తున్నా. ఘోరం. నువ్వు నమ్ము, నీ అమ్మ నేను బండి తీస్తానరా, ఆ ఏడుపు సగం ఉంటుంది తెలుసా కొడుకులది. అరే నిన్న మొన్న రాత్రి మమ్మీ బర్త్డే అయింది కదా, బయటికి పోయినాము. బయటికి వస్తుంటే నార్మల్ మా ఇంటి ముందు ఉన్నవాళ్ళు, అరే ఆడైతే మరి దారుణం రా, కిటికీలకి వెళ్ళి అట్లనే నించొని నేను వచ్చిన బండి సౌండ్కి కిటికీ లైట్లు అన్నీ తెరిచేసి అట్లనే నించొని చూస్తుండు. ఎందుకురా నాయన రాత్రి 10 గంటల రాత్రికి కూడా అంత ఇంట్రెస్ట్. నీ ఇంటికి రాలే కదరా నాయన, నైట్కి నేను పోయినా కూడా ఆడు ఇంట్రెస్ట్గా లైట్లు వేసి అట్లనే నించొని చూస్తుండు. నేను అట్లనే బండి ఆపదే నేను అట్లనే చూసుకుంటే నిచ్చినాన్ని. ఏ మరీ టూ మచ్ రా నాయన, ఒక ఏడుపు ఏడుపు ఉంటుంది కొడుకులది అంతా. పిల్లలు ఉన్నారు అంతా. ఈ రోడ్డు తేడా కొడుతుంది. వైజాగ్ ఒకసారి క్లీన్ చేసుకోవాలా, లేదంటే ఏదో తేడా కొడుతుంది అంతా. యాక్చువల్ దీనికి మంచిగా క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ అవన్నీ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే బండి. క్రూజ్ కంట్రోల్ ఇచ్చుంటే మంచిగా ఒక 60-70 డేస్ మంచిగా ఆరామ్సే కూర్చోవచ్చు. చేయబెట్టగానే వెంటనే అయిపోతుంది. అంటే నాకు తెలిసి మన అప్డేట్ వల్ల నాకు తెలియదు కానీ పెద్ద రికార్డింగ్ ఏం జరుగుతుంది అంటే మాట్లాడాలంటే ఏం మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో ఎందుకు తెలియదు. కొంచెం కడుపులో ఏదైనా పడితే నాకు ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. అప్పటిదాకా ఏంటే ఇంకా చూద్దాం. ఎక్కడైనా ఫుడ్ తినేసి స్టార్ట్ చేద్దాం వీడియో మళ్ళీ. సో చిన్న ఏమంటారు, టిఫిన్ బ్రేక్ అయిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ వీడియో. సో కొంచెం రెస్ట్ లాగా తీసుకొని మళ్ళీ వీడియోని స్టార్ట్ చేసేసినాం. సో చూడాలి. సెట్ అవ్వట్లేదు నాకు మెయిన్ థింగ్. హెల్మెట్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లం అర్థం కావట్లేదు కానీ కరెక్ట్గా సెట్ అయితే లేదు. ఇప్పుడు ఏదో కొంచెం ఓకే. సో ప్రెసెంట్ అయితే గ్లౌజ్ తీసేసిన. గ్లౌజ్ ఉన్నందుకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే అలవాట్లేదు కదా, స్పీడ్ కొట్టడానికి అవుతలేదు నాకు. ఆ ఇబ్బంది ఏదో చేతికి. ఇప్పుడు కొంచెం ఓకే. మౌంట్ వంకర్ అయినట్టుంది. రైట్, ఓకే. అక్కడ నార్మల్ స్వామి అంటే ఒకైనా స్వామి కూడా అడుగుతుండు యూట్యూబర్ స్వామి అని చెప్పేసి. నాకు కూడా అర్థమైంది యూట్యూబ్ ఏదో ఉంది అనేసి. నార్మల్ ఎక్కడ పోయినా కూడా నార్మల్ హెల్మెట్కి ఫోన్ కాబట్టి గోప్రో అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళు ఓకే అడుగుతారు, తెలియని వాళ్ళు ఏంటంటే ఇది ఏంటి అన్నట్టు వెళ్ళదు. స్వామి కూడా అక్కడ స్వామితో పాటు ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన వచ్చి బండి చూస్తుంటే ఏంటిది ఏమో సెటప్ ఉంది ఏంటి ముందు వెనకాలని.
యాక్చువల్లీ ఈ ఏమంటారు ఈ కెమెరా అది అవి చూసేసి ఏంటిది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కెమెరా ఒకటి ప్లస్ మళ్ళీ ముందు మ్యాప్స్ కోసం సపరేట్గా పెట్టింది. లైక్ అది కూడా ఫోనే, నా ఓల్డ్ ఫోన్. అది ఒకప్పుడు ఐఫోన్ తీసుకోకముందు అదే ఫోన్ యూజ్ చేస్తుంటాయి. యాక్చువల్లీ అది మా అక్క కాదు, నేను ఇంటర్ ఉన్నప్పుడు మా అక్క తీసుకుంది. సో మా అక్క తర్వాత మళ్ళీ నేను ఆ ఫోన్ యూజ్ చేస్తుంటే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఈ దానికి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ అది ఫోన్ డిస్ప్లే అనేది మొత్తం లైన్స్ వచ్చేసినాయి. ఆ లైన్స్ రావడం వల్ల ఫోన్ పక్క పెట్టేసినా, కానీ ఇప్పుడు జస్ట్ మ్యాప్స్ కోసం కాబట్టి నాకు అది ఓకే వర్కౌట్ అయిపోతుంది అది. ఇంకా సో నేను గట్టి స్పీడ్ 90 ఏమో పోతుంది బైక్ స్పీడ్. ఫుల్ నాకు ఇట్లా గాలి ఇట్లా కొడుతుంది కానీ లోపల వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుందో అర్థం కావట్లేదు, కానీ గట్టిగా రికార్డ్ గాలి అయితే బాగా వచ్చింది స్పీడ్కి. సో లెట్స్ ఇంకొక 4 hours 35 minutes చూపిస్తుంది. స్ట్రైట్ ఒకటే రూట్ ఉంది. సో చూసాం. అండ్ ఇక్కడ ప్లేసెస్ పేర్లు కూడా సిమిలర్ టు మా ఏరియాలో ఉన్న పేర్లతో సహా మ్యాచ్ అవుతుంది కొంచెం నాకు. లైక్ ఎట్లా అంటే ఒక దగ్గర లోతుకుంటా అని తగిలింది, వెంకటాపురం అని తగిలింది. మేము టిఫిన్ ఆగింది వెంకటాపురం అని వచ్చింది అది. యాక్చువల్లీ చూడాలి, అట్లా మేబీ చెప్పలేం. ప్లేసెస్ పేర్లు అక్కడెక్కడ మ్యాచింగ్ మన అవుతుండొచ్చు అట్లా. ప్రజెంట్ ఇంకా కొంచెం లైట్గా చలి ఉన్నది, అందుకే స్వెటర్ అనేది తీసేయాలి. సో మన ప్రాపర్ రైడింగ్ గేర్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ షూస్ అంతే. షూస్ ఒకటి ఉంది, హెల్మెట్ సేఫ్టీ అయితే ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ ఇది కూడా. సో డైరెక్ట్ నేను ఎక్కడైతే బండి ఆర్డర్ అంటే తీసుకున్నాను అక్కడనే హెల్మెట్ కూడా తీసుకున్నాను. అరౌండ్ 4000 ఏమో హెల్మెట్ అంతే. గ్లౌజ్ ఉండే, గ్లౌజ్ ప్రెజెంట్ లోపల పెట్టేసిన. అండ్ గ్లౌజ్ వచ్చేసి అయితే మాత్రం నార్మల్ అది లెవెల్ 1 అయినా చెప్పొచ్చు, లేదా లెవెల్ 0 అని కూడా చెప్పొచ్చు. ఓన్లీ నక్కిల్స్ దగ్గర వరకు మాత్రమే నీకు అది కొంచెం ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. నక్కలు చాటినాక ప్రొటెక్షన్ అయితే ఎక్కడ నాకు ఏం అంత లేదు. రబ్బర్ టైప్ ఉంది, రబ్బర్ ఏముంది నార్మల్గా వెళ్ళిపోతుంది అది. రబ్బర్ ప్లేస్లో అదే ఫైబర్ పార్ట్ ఉంటుంటే కొంచెం ఇంకా బాగుంటుండే. ఈ బెంచ్లో ఇక్కడ ఈ బెంచ్లో అనేది లేదేమి రబ్బర్ ఉంది. సో ఆ బెంచ్లో కూడా ఏదైనా ఉంటుంటే కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుండే. సో తెలిసి మనం యాక్చువల్ టార్గెట్ వచ్చేసి అయితే 4 hours ఏమో చూసిండే. అట్లీస్ట్ ఒక 1/2 hour ముందైనా ఒకటి ట్రై చేయాల్సిందే. సో ఫస్ట్ మ్యాక్సిమం మన ఫస్ట్ బార్డర్ క్రాసింగ్ అనుకోండి, తెలంగాణ టు ఏపీ. అండ్ మ్యాక్సిమం నేను తిరిగింది ఏది ఉన్నా కూడా మా మదర్తో అట్లా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు. సో ఫస్ట్ టైం మా మమ్మీ కాదు అని చెప్పేసి నేను ఒక్కరిని, అంటే లైక్ నేనంటే మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉండు. సో వాడు కూడా ఏంటంటే లాంగ్లో ఇట్లా తెలియక రావడం, వాడు ఫస్ట్ టైం. అండ్ వాడు వచ్చేసి వాళ్ళ మమ్మీకి బండి మీద అంటే వద్దంట అని చెప్పేసి వాడు కార్లో అని చెప్పేసి చెప్పిండు. సో వాళ్ళ మమ్మీ ఈడ వీడియో వెళ్ళాడు, వాళ్ళ మమ్మీ కూడా చుట్టదని లేదు అని పెడతాము, వాడిని కూడా వీడియోలో పెడతాను ఎట్లయినా. సో లెట్స్ సీ. నేనైతే ప్రెజెంట్ ఇంతసేపు నేను వాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసిన అనుకున్నాను, ఇంకా నా ఆఫ్ చేయలేదు. సో ప్రెజెంట్ అయితే ఆఫ్ చేసిన. సో బైక్ సౌండ్ కూడా వినిపించేలాగా ఉండాలి అనేసి. ఎందుకంటే ఫస్ట్ వీడియో నేను చూసినప్పుడు ఏంటంటే నాకు ఎస్పెషల్లీ నాకు అనిపించింది ఏంటంటే లైక్ ఏదో గుట్టిగా జస్ట్ వీడియో రికార్డ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ ఇచ్చినట్టుగా అయిపోయింది అది. సో అట్లా ఎందుకు అని చెప్పేసి నేను ఇట్లా మన బైక్ సౌండ్ కూడా వినిపించాలి, బయట సౌండ్ అని వినిపించాలి అన్నట్టుగా పెడుతున్నాను ప్రెజెంట్ అయితే.
సో ఇక్కడైతే లొకేషన్స్ అయితే పిచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అసలుకి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మధ్యలో ఇంకా చాలా దగ్గర వీడియో అనేది షూట్ చేయలేదు, కానీ ఒక రేంజ్లో ఉన్నాయి వీడియో. అంటే లైక్ అంటారు నేచర్ టైప్ మొత్తం ఊరు కదా, ఒక రేంజ్ నెక్స్ట్ లెవెల్ పీక్లో అసలుకి. చాలా బాగున్నాయి లొకేషన్ అయితే. చాలా చాలా అంటే నాకు ఈ ఇల్లు వండుకోవాలో అంత అనిపించే లొకేషన్లో కూడా అనిపించింది నాకు. మన సిటీలో అంతా ఉండదు, కానీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అసలుకి. ట్రాఫిక్ లేదు, ఏం లేదు. మంచి మనుషులు ఏంటంటే అట్లీస్ట్ కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ సిటీలో వచ్చేసరికి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు కరెక్ట్గా. నువ్వు ఏదైనా పోయినావంటే వీడు ఏం అప్ప అడుగుతాడా, ఈడేం అడుగుతాడు, ఇదే మైండ్లో పెట్టుకొని ఉంటారు. ఇక్కడ అట్లా ఏముంటుంది. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా కూడా సరే నీకు తోడుగా ఉంటారు ఇక్కడ, నాకు తెలిసినంతవరకు. కెమెరా యాంగిల్ పోతుంది. సో నాకు తెలిసినంత వరకే అట్లా ఉంటారు అనేసి నేను అనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ నేను ఏంటంటే మౌంట్ ప్రాబ్లమా నా హెల్మెట్ ప్రాబ్లమా నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది కొంచెం కింద మీద అవుతుంది. ఇది మౌంట్ ఏంటంటే యాక్చువల్లీ పెట్టాల్సిన వేళ కాకుండా నేను ఉల్టా పెట్టినాను అది. సో దానికి కొంచెం ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా అని అయితే నా పాయింట్. లైక్ ఏంటంటే కరెక్ట్లో పెడితే ఇంక కొంచెం వీడియో మరి హైట్కి అవుతుంది అన్నట్టుగా నేను కొంచెం ఉల్టా తిప్పి పెట్టినాను. ప్రాబ్లం లేదు, అట్లా కూడా పెట్టుకోవచ్చు, పెట్టేవాళ్ళు పెడతారు. యాక్చువల్లీ ఏంటంటే గోప్రో ఉంది అనుకోండి, అది వేరేగా లాగుంటుంది. ఈ గోప్రో కాదు కాబట్టి సో అది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఇంకొకటి కూడా చూసినాను, ఈజీ వన్ అని చెప్పేసి ఒకటి కొత్తది ఉంది. సో లైక్ అది అరౌండ్ 10,000 ఏమో ఉంది, కానీ అది మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది లేదు. ఎందుకంటే రివ్యూ వరకు చూసుకుంటే అయితే లైక్ అది అంత చూపించట్లేదు. మెయిన్లీ ఏంటంటే రివ్యూ పరంగా చూసుకుంటే అది క్వాలిటీ అంత రావట్లేదు అని చెప్పేసి ఉంది. క్వాలిటీ అనేది మనకి క్లారిటీ ఎక్కువ ఉంటేనే నీకు ఏదైనా బాగుంటుంది. క్లారిటీ అనేది కొంచెం తక్కువ ఉంది అనేసి చూపిస్తుంది. అంటే పిక్చర్ అనేది ఇట్లా పగిలినట్టుగా వస్తుంది. ఇక్కడ మ్యాప్స్లో ఏమో ఆరెంజ్ కలర్ చూపిస్తుంది, కానీ యాక్చువల్గా చూసుకుంటే రోడ్ అసలు మొత్తం ఖాళీగా ఉంది, ఆరెంజ్ అని చూపిస్తుంది. అది లాజిక్ ఏందో నాకు అర్థం కావట్లేదు. తిప్పి పడితే 4 బండ్లు ఉన్నాయి, నా బండితో కలిపితే ఆరెంజ్ కలర్ చూపిస్తుంది. అంటే 4 బైక్స్కే ఆరెంజ్ అంటే ఇంక 10 ఉంటే 2 వస్తుంది. లేదా ఈ రోడ్ లిమిట్ ఎక్కువ అనిపిస్తుంది దానికి మ్యాప్స్కి, మరి ఏ లేదు. ఇక్కడ అన్నీ వరి తీస్తున్నట్టున్నారు, వరి తీసే మిషన్స్ అన్నీ. నాకు ఏమంటే హెల్మెట్ డౌన్ అవుతుంది నాది అని నా ఫీలింగ్. లేదంటే ఇంకొక జుగాడు వేసి మౌంటైన్ కొంచెం బ్యాక్కి బెండ్ చేస్తే కొంచెం క్లారిటీగా బాగా వస్తుంది. లెట్స్ సీ. ప్రజెంట్ అయితే ఒకటే రూట్, వేరే డైరెక్షన్ కూడా పోయేది ఎటు లేదు, ఓన్లీ 1 వే. సో ఇందాక ఆగినప్పుడు ఐఫోన్ అనేది కూడా ఛార్జ్ చేసేసినాను కొంచెము, అరౌండ్ 70% ఏమో ఉంది, సరిపోతుంది. మళ్ళీ ఎక్కడైనా ఆగినప్పుడు పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు వీడియో రికార్డ్ చేయనప్పుడు జస్ట్ ఆ కేబుల్ తీసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేయచ్చు. బైక్కి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది మనకి. సో నీకు దానికి పెట్టేసుకున్నాం అనుకో బెటర్. ఇంకా నన్ను అడిగితే దానికి పెట్టి ఛార్జింగ్ పెట్టేసినా అంటే అది ఛార్జ్ అవుతుంటుంది, సరిపోతుంది. రన్నింగ్లో ఉంటాం కాబట్టి. ఇంకా అండ్ నాకు ఇష్యూ ఎక్కడ వస్తుందంటే మెయిన్లీ కెమెరా వల్ల కొంచెం వ్యూ అనేది కొంచెం
క్లారిటీ లేదన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఏంటంటే డాష్ బోర్డ్ మొత్తం కవర్ చేసేస్తుంది. మెయిన్లీ డాష్ బోర్డ్ కవర్ అయిపోయేసరికి ప్రాబ్లం ఎక్కువ అక్కడ వస్తుంది నాకు. లైక్ పెట్రోల్ ఎత్తుంది ఏదుంది అనేసి. ఎందుకంటే నీకు ఇది స్క్రీన్ అనేది ఫ్లిక్కర్ అవుతుంది వీడియోలో. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది. అది చూసుకోవాలంటే కిందకి మీదకి చెక్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇందాక స్టార్టింగ్లో అక్కడ 90 టచ్ అయింది కానీ 90 కొడదాం అంటే కొట్టలేకపోతున్నాం. యాక్చువల్లీ నేను ఒక్కడిని ఉంటే కొడుతుండే, ఇంకెక్కువనే పోతుంది 100+. కానీ మళ్ళీ నేను నమ్ముకొని ఒకరు వచ్చిండు కాబట్టి నేను అట్లా అని చెప్పి నేను ఎక్కువ స్పీడ్ అనేది పోవట్లేదు. ఎందుకంటే అయినా కూడా నా రెస్పాన్సిబిలిటీయే కాబట్టి. సో స్లో అండ్ స్టడీ. అరే గుంతలు డైవర్షన్ లేదురా నాయన, సంపేస్తున్నాయి డైవర్షన్ గుంతలు. యాక్చువల్లీ హైవే అన్నప్పుడు మరి ఎంత గుంతలు డైవర్షన్స్ ఎందుకు అనేది నా పాయింట్. అసలుకి హైవే అన్నప్పుడు తొందరగా ఏది రిపేరింగ్ వర్క్ ఉన్నా కూడా కొంచెం తొందరగా వేస్తే పబ్లిక్కి కూడా కొంచెం చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది యాక్చువల్లీ. మరి ఇది ఎటు కాకుండా అవుతుంది అసలుకి, హెల్ప్ఫుల్గా ఉండట్లేదు. బస్సు ఉంది. ఏం బస్సు కనిపించలే. నా ఎన్నో సంవత్సరాల డ్రీమ్ ఇప్పుడు నిజం కాబోతుంది. ఎన్నో సంవత్సరాల డ్రీమ్ ఇది యాక్చువల్లీ. అది ఆల్మోస్ట్ అరౌండ్ నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నాకు బైక్ ఇవనేటివి చాలా డ్రీమ్ ఉంటుండే. అప్పట్లో నా ఫేవరెట్ డ్రీమ్ బైక్ కూడా R15. అండ్ ప్రెసెంట్ కూడా నాకు R15 అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను ఒక రీసెంట్లీ చూసినాను 2025 మోడల్ రిలీజ్ అయ్యింది అనేసి. సో అది చాలా అట్రాక్టివ్ అనిపించింది నాకు. లైక్ ఎట్లా అంటే అది వైట్ కలర్, ప్యూర్ వైట్, అసలుకి పిచ్చి వైట్. అది అసలుకి ఆ వైట్ కలర్ చూసానా చాలా బాగా అనిపించింది. దాని ముందు లుక్ కూడా అంతా మార్చేసాను, బాడీది కూడా చాలా మటుకు బాగుంది. అది ఇప్పుడు యాక్చువల్లీ చూడడానికి అప్పుడు R15కి ఇప్పుడు R15కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఇష్టం నాకు R15. ఇప్పుడు కూడా అంటే ఉంది లిస్ట్లో బండిలలో. సో మేబీ ఇన్ ఫ్యూచర్ కొనే ఛాన్స్ ఉంది. అది ఇద్దాం అని మెల్లిగా ఒక్కొక్క లిస్ట్ ఉంది. సో ఈ బండి ఏంటంటే మా మమ్మీ కూర్చుంటుంది, కానీ ఏంటంటే అంటే లైక్ 2 సైడ్స్ అటు ఒక కాలు ఇటు ఒక కాలు కూర్చోనుకుంటా, కానీ 1 సైడ్ కూర్చోడానికి లేదు. లైక్ ఏంటంటే ఫుడ్ రెస్ట్ లేదు దీనికి. అండ్ హాఫ్ మార్కెట్ నేను పెట్టేయాలి, కానీ టైం లేక పెట్టేయలేకపోతున్నా. మేబీ ఈరోజు ఈ రైడ్ కంప్లీట్ అయిపోయినాక కుదిరితే రేపు ట్రై చేస్తాను ఫుడ్ రెస్ట్ అయితే పెట్టేయడానికి. సో ఫుడ్ రెస్ట్ పెడితే ఒక సైడ్ కూడా కూర్చోడానికి ఉంటుంది ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా యాక్సరీస్ యాడ్ చేయాలి దీనికి. అండ్ మనకేంటంటే షోరూమ్ నుంచి అయితే ఏది కూడా యాక్సరీస్ అవైలబుల్ లేదు, అసలు లిటరల్ ఏది కూడా లేదు. ఓన్లీ బండి నీకు ఎట్లయితే ఇస్తానో అదే బండి అంతే. అన్ని
స్టాక్ కాకుండా ఎక్స్ట్రా నువ్వు ఆన్లైన్ పర్చేస్ చేద్దామని కూడా పర్చేస్ చేసే ఆప్షన్ కూడా నీకు లేదు. ఏదన్నా ఆఫ్ మార్కెట్ వెళ్ళి ఆఫ్ మార్కెట్లో పర్చేస్ చేసుకొని ఆఫ్ మార్కెటే నువ్వు ఫిట్టింగ్స్ చేయించుకోవాలి. నువ్వు ఆఫ్ మార్కెట్లో కొన్నది కూడా ఏది నీకు ఫిట్టింగ్స్ కూడా చేసి ఇవ్వరు. సో ఆ రేంజ్కి ఉంది ఇదంతా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ అప్పు అప్పు ఇది రోడ్ కన్స్ట్రక్షన్ టోల్ గేట్ వచ్చేలాగా ఉంది ఇక్కడ. మేబీ టోల్ గేట్కే ప్రిపరేషన్ అనుకుంటున్నాను నేను. అది డేటా కూడా ట్రాన్స్ఫర్ చేద్దామంటున్నా కానీ అంత ట్రాన్స్ఫర్ కూర్చొని చేసేంత నాకు ఎక్కడ స్పేస్ దొరకలేదు అక్కడ, కాబట్టి ట్రాన్స్ఫర్ అయితే ఏం చేయలేదు. లెట్స్ నార్మల్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఇట్లా మా ఫోన్ పెట్టేసి ట్యాబ్లో మా ఫ్రెండ్ వెనకాల ఉంది కాబట్టి వానికి ఇచ్చేస్తే వాడు దాంట్లో నుంచి వాడు ట్రాన్స్ఫర్ అయినా చేసేసుకోవచ్చు. సో అది మ్యాక్సిమం అయితే డ్రైవ్ నేనే చేస్తాను. ఇక కానీ టైంలో వాడు డ్రైవ్ చేస్తాడు అంతే. ఇక కొంచెం తినేసరికి కొంచెం ఏంటంటే ఎనర్జీ వచ్చింది. 91 క్రాస్ అయింది స్పీడ్ లిమిట్ కూడా. యాక్చువల్ గూగుల్ ఏమో 89 చూపిస్తుంది. అంటే అది నా స్పీడ్ చూపిస్తుందా లేదంటే వెళ్ళాల్సిన లిమిటా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందాక సిటీ లోపల వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 40 చూపించింది నాకు. ఆల్మోస్ట్ 40 నుంచి ఇప్పుడు నా స్పీడ్ వస్తుంది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. నేను వెళ్ళే స్పీడ్ చూపిస్తుంది అది ఇప్పుడు. ఒకటే వే ఉంది, సో ప్రాబ్లం లేదు. అందుకే ఎక్కువ మ్యాప్స్ చూసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా ఒకటే స్పీడ్ కొట్టుకుంటూ తెచ్చి మ్యాక్సిమం గూగుల్ టైం అనేది బ్రేక్ చేయాలనే ఉంది. ఏమైతే చూడాలి. అండ్ నాకు ఎస్పెషల్లీ నాకు చైన్ లూప్ గురించి ఐడియా లేదు. మేబీ వీడియోస్ రీచ్ వెళ్తుంది, వ్యూస్ వస్తున్నాయి. ఒకవేళ వీడియోస్ చూసే వాళ్ళకి కానీ ఏమైనా చైన్ లూప్ గురించి ఐడియా ఉంటే కొంచెం కింద మెన్షన్ చేయండి, ఏది తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఎస్పెషల్లీ నాకు అస్సలు ఐడియా లేదు. ఎందుకంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఏదో దానికి చేయించాలి. సో అదొకటి తెలుసుకోవాలి. అండ్ మ్యాక్సిమం నేను కుదిరితే షోరూమ్కి వెళ్ళి తీసుకొని ట్రై చేస్తాను. లేదు షోరూమ్ కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అది తీసుకుంటాను. లైక్ అదే క్లారిటీ ఉన్న వాళ్ళే. అంటే చాలామంది అన్న ఇది అని పెట్టేయగలరు. మ్యాక్సిమం అంత రాదనుకుంటున్నాను నేను, నా ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కాకపోతే. కానీ అంత మరీ అన్న ఇది తీసుకో అది తీసుకొని చెప్పేటోళ్ళు అయితే ఉంటారు నేను అనుకుంటున్నా. లెట్స్ సీ ఏం జరుగుతుందా అని. ప్రెసెంట్ ఇంకొక 4 hours 12 minutes చూపిస్తుంది. చూద్దాం మనం ఎంత టైం లోపల బీచ్ చేస్తామా అనేది. యాక్చువల్లీ వైజర్ ఓపెన్ చేస్తే మాత్రం పిచ్చి గాలి కొడుతుంది కళ్ళకి, ఎక్కువ స్పీడ్ పోలేకపోతున్నాం. సో అందుకే వైజర్ వేసేసుకొని సైలెంట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాను అన్న. అండ్ ఇక్కడ చూస్తున్నా నేను పెట్రోల్ బంక్ని వీళ్ళు ఏదో చిన్న టైప్ లాడ్జ్ లాగా వాడుతున్నారు అసలుకి. మరి రైట్ ఆఫ్ రోడింగ్ స్టార్ట్. మొత్తం కన్స్ట్రక్షన్స్, మొత్తం ఆఫ్ రోడింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఈ రూట్లు చూసినప్పుడు ఈ బండి కరెక్ట్ వేరు వచ్చింది అనిపిస్తుంది. మట్టి రోడ్ రాగానే రైట్ కరెక్ట్ రోడ్ వచ్చింది ఇప్పుడు దీనికి అనిపిస్తుంది. కానీ ఎండు కూడా అయిపోతుంది. ఫ్లైఓవర్స్ పడుతున్నాయి అన్నీ. సో చిన్న రోడ్ కాస్త ఫ్లైఓవర్ చేసాను, బెటర్. కొంచెం హైవే లాగా చేసాను. కింద చిన్న చెరువు టైప్ ఉన్నట్టుంది ఏదేదో. చెరువు ఉంది అంతా, చెరువు టైప్. ఇది ఏమనాలో మరి
ఓ ఓ ఓ ఓ ఓ. పెద్ద ఫ్లైఓవర్ ఏదో వస్తున్నట్టుంది కొంచెం. అండ్ ఇవి నార్మల్ రోడ్ టైర్స్ కాబట్టి మట్టిలో అంత గ్రిప్ రావట్లేదు. ఆఫ్ రోడింగ్ టైర్స్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ టైర్లు ఎట్లయినా అరుగుతాయి మనం తిరిగే తిరుగుడికి. సో ఇవి అరిగిపోయాక అప్పుడు నెక్స్ట్ ఆఫ్ రోడింగ్ టైర్స్ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా. లెట్స్ నాకు ఈ మౌంట్ తోటి ఇబ్బంది ఉంది. యాక్చువల్ ఏంటంటే నేను తీసుకునే హెల్మెట్కి కొన్ని స్టిక్కబుల్ మౌంట్స్ ఉంటాయి, అది పెట్టే ఆప్షన్ లేదు. యాక్చువల్లీ అది ఉంటే ఇంకా బాగుంటుండేమో. స్టిక్కబుల్ మౌంట్ లేదు. నేను నార్మల్గా ఒకటి చూసిన అట్లా ముందు పెట్టడానికి లేని వాటికి సైడ్కి వెళ్ళి వస్తుంది, కానీ అది ఎంతవరకు ఉంటుందని ఒక డౌట్. లైక్ యాక్చువల్లీ అదేంటంటే బస్ సెకండ్ నేను మిస్ ఏదో చాలానే దూరం ఉంది స్టేట్. సో ఎలా అంటే అది సైడ్కి వెళ్ళి స్టిక్కబుల్ ఉంది, స్టిక్కబుల్ ఉంటే ముందుకి ఇట్లా వస్తుంది, కానీ అది ఎంతవరకు ఉంటుందా అనేది పాయింట్. అండ్ ఇది కూడా మౌంట్ నేను యాక్చువల్లీ నట్లని టైట్ చేయలేదు. టైట్ చేయనందుకు అది చాలా ఇబ్బంది ఉంది, పడిపోతుంది. అది ఏదైనా గుంతలు కానీ ఏదైనా వచ్చిందంటే వెనుకకి ముందుకి అవుతా ఉంది. బాగుంది లొకేషన్ అయితే బాగుంది. అంతా ఇక్కడ మంచిగా పొలాలు, ఇది చూస్తే ఎక్కడికి పోబుది కాదు, ఇక్కడనే ఉండబుది అవుతుంది. నాకైతే ఇష్టం నాకు అట్లా. మొత్తము ఒక ఊరు నుంచి తీసుకోబోతుంది, కానీ మ్యాప్లో చెప్పడమేమో నేషనల్ హైవే అని వస్తుంది, కానీ నేషనల్ హైవేకి దీనికి సంబంధమే లేదు అసలుకి. మేబీ చెప్పలేం, హైవే కావచ్చు, అవుతున్నట్టుంది వర్క్, కానీ హైవేకి నీకైతే రాదు. ఇది చాలా చాలా టైం పడుతుంది. ఇది నేషనల్ హైవే అని చూపిస్తుంది. ఇదేం నేషనల్ హైవే అని నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో ఊర్లోకి వెళ్ళి గుర్తుకొస్తుంది అంత. ఊళ్ళో నుంచి నేను ఎక్కడైనా హెల్మెట్ ఆగి చేంజ్ చేసుకోవాలి, లైక్ సరిగ్గా సెట్ చేసుకోవాలి. అందుకే ఎక్కడైనా వెళ్ళినాక చాలా మందిని చూస్తుంటే ఫోన్ పట్టుకొని నడుపుతా ఉంటారు. ఈ ఫోన్లో పట్టుకొని నడపరు, రోగాలు ఏందని నాకు అర్థం కాదు. టూ మచ్. ఈ కాక రోడ్డు నాది అన్నట్టు పెట్టేసి మొత్తం పోలీసు మళ్ళా నో హెల్మెట్. రూల్స్ పెట్టేవాళ్ళు రూల్స్ పాటించరు. వాట్ ఈస్ దట్ లాజిక్? ఎక్కడైనా ఆగాల్సిందే, ఆగకపోతే నా పరిస్థితి నా కన్ను కనిపించట్లేదు. ఒకటి మొత్తం ఎయిర్ మొత్తం కిందికి వచ్చేస్తా ఉంది, ఒకటి 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 ఒకటిగా గాలి పోయి 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 కొద్ది ఎక్కడైనా అక్కడ ఆగి ఒకసారి కరెక్ట్గా సెట్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ మంత్ ఉంటే వేములవాడ ఒక రైడ్ ఉంటుంది, అండ్ విజయవాడ కూడా మ్యాక్స్ ఉంటుంది. నేను ఎక్కడైనా ఆగాల్సిందే. నాకు నిజంగా మొత్తం కవర్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా కొత్తగూడెం కూడా రీచ్ అయిపోయినాము. 1 hour 50 minutes ఏమో చూపిస్తుంది. మధ్యలో లాగ్ అయితే ఏం చేయలేదు. మధ్యలో నేను కొంచెంసేపు, మా ఫ్రెండ్ కొంచెంసేపు నడిపాను. సో లాగ్ అయితే ఏం చేయలేదు ఇంకా. సో ఫస్ట్ ఎవర్ నైట్ రైడ్ ఘోరంగా, అంటే ఘోరంగా అసలు మొత్తం అడవిలోకి వెళ్ళి వస్తున్నాం. ఇంకా కూడా చలి అమ్ముతుంది, ఇంక స్వెటర్ వేసుకోలేము. యాక్చువల్లీ వరంగల్ మీదకి వెళ్ళి వద్దామని చెప్పి వరంగల్కి అయితే తిప్పిన బండి, కానీ
ఇది మొత్తం అడవిలోకి వెళ్ళి గుంజుకొస్తుంది. ఒక్కడు కూడా కనిపించలేదు. ఎన్ని కిలోమీటర్స్ నుంచి వస్తున్నాం అప్పటి నుంచి, ఒక్కడు దిక్కులేడు అసలుకి. ఇంకా గట్టిగా ఇంకా స్పీడ్ కొడదామన్న భయం అవుతుంది. సడన్గా మధ్యలో ఏది వచ్చేస్తుందా అని ఒక భయంతో కొట్టట్లే కూడా కొట్టట్లేదు అసలుకి. ప్యాసేజ్ కూడా ఎక్కువ క్లియర్గా కూడా కనిపించట్లేదు ఈ లైట్ తోటి. ఇంకా ఏదైనా ఫేస్ మీదకి వచ్చేదాకా కానీ అనిపించడం లేదు అసలుకి. మొత్తం అడవి అడవి, చెట్లు కూడా ఎట్లున్నాయి మొత్తం రోడ్డు మీదకే బెండ్ అయిపోయి అసలుకి. ఇక్కడ ఆపుదామన్నా కూడా అంతే బ్యాగ్ అయిపోతుంది. ఏది ఎక్కడికి వెళ్ళి వస్తుందా అనే భయంతో ఆపడం కూడా లేదు అసలుకి. నేనైతే లిటరల్లీ భయంగా ఉంది. మా బాబాయ్